చాలా ఇంపార్టెంట్ టాపిక్. కంప్లీట్ గా చూడండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ పాకిస్తాన్ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ 18% ఇంక్రీజ్ చేసింది. ఒకవైపు వీళ్ళ ఎకనామీ ఏమో వరస్ట్ గా పర్ఫామ్ చేస్తుంది, తీసుకున్న అప్పులేమో లిమిట్ దాటిపోతున్నాయి, అండ్ ఇన్ఫ్లేషన్ కూడా రికార్డు స్థాయిలో కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతుంది. కానీ వీళ్ళు మాత్రం ఒకవైపు డిఫెన్స్ బడ్జెట్ 18% ఇంక్రీజ్ చేస్తున్నారు. జియో పొలిటికల్ అనలిస్ట్ ఏదైతే ఈ పాకిస్తాన్ మూవ్ తీసుకుందో 18% ఇంక్రీజ్ చేయాలి డిఫెన్స్ బడ్జెట్ అని, దీన్ని ఫ్యూచర్ లో యుద్ధానికి ప్రిపరేషన్ గా భావిస్తున్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు పాకిస్తాన్ గట్టిగానే ప్రిపేర్ అవుతుంది ఫ్యూచర్ యుద్ధం కోసం. ఇప్పుడు పాకిస్తాన్ బడ్జెట్ వచ్చేసి, డిఫెన్స్ బడ్జెట్ వచ్చేసి 3 ట్రిలియన్ పాకిస్తాన్ రూపీస్ అనమాట. అంటే దీని ఇంపాక్ట్ ఎలా వచ్చిందంటే ఆపరేషన్ సింధూర్ వల్ల. ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళు తిన్న చావు దెబ్బ ఏమవుతుందో దానివల్ల వాళ్ళకి అర్థమైంది, మనం ఇప్పుడు డిఫెన్స్ బడ్జెట్ పెంచుకోవాలి, ఎక్కువ వెపన్స్ తీసుకోవాలి, లేదంటే కష్టం భారత్ ఎదుర్కోవడం అని వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోయింది. అండ్ ఆ దిశగానే వాళ్ళు అడుగులు వేస్తున్నారు. మనం ఏమైనా టైం వేస్ట్ చేస్తున్నామా అనే డౌట్ ఇప్పుడు. ఎందుకు ఇలా అంటున్నానంటే పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు ఫుల్ టైం ఉంది. మనం వాళ్ళకి టైం ఇస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన డిఫెన్స్ బడ్జెట్ పెంచేసుకొని మంచి స్టాండర్డ్ ఎక్విప్మెంట్ కొని నెక్స్ట్ ఇండియన్ అటాక్ కి వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అండ్ మన లీథల్ వెపన్ అంటే బ్రహ్మోస్ వెపన్, దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారని అంటున్నారు. ఐ థింక్ వీఆర్ గివింగ్ దెమ్ లిటరల్లీ ఫుల్ టైమ్ టు ప్రిపేర్. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ అప్డేట్ ని ఫుల్ గా కవర్ చేస్తుంది. పాకిస్తాన్ వాళ్ళ డెవలప్మెంట్ ని కాంప్రమైజ్ అయ్యి డిఫెన్స్ వైపు మరలిస్తున్నారు ఫండ్స్ ని. పాకిస్తాన్ వచ్చేసి దాదాపు 40 చైనీస్ 5th జనరేషన్ J-35 ఫైటర్ జెట్స్ కొనడానికి బడ్జెట్ ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు సబ్మరీన్స్ పైన కూడా వర్క్ చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ ని కూడా స్పీడప్ చేస్తున్నారు. పాకిస్తాన్ అండ్ ఇండియా డిఫెన్స్ బడ్జెట్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే, మన డిఫెన్స్ బడ్జెట్ వచ్చేసి ఆల్మోస్ట్ రౌండ్ అబౌట్ $90 బిలియన్. అదే పాకిస్తాన్ వచ్చేసి $11 బిలియన్. అంటే భూమికి ఆకాశానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. బట్ షార్ట్ టర్మ్ ప్రిపరేషన్స్ లో ఇది అంతగా కనిపించకపోవచ్చు. 90 and 11 ఎవరు షార్ట్ టర్మ్ లో బాగా ప్రిపేర్ అవుతారు షార్ట్ యుద్ధం కోసం అని, అది చాలా కీలకంగా మారుతుంది. అండ్ ఆల్సో మీరు ఓవరాల్ పాకిస్తాన్ కంప్లీట్ వాళ్ళ ఫుల్ కంట్రీ బడ్జెట్ చూసుకుంటే అది మన డిఫెన్స్ బడ్జెట్ కంటే తక్కువ. మన డిఫెన్స్ బడ్జెట్ ఎలాగైతే నేను $90 బిలియన్ అని చెప్పాను, పాకిస్తాన్ వాళ్ళ బడ్జెట్ వచ్చేసి ఓవరాల్ పాకిస్తాన్ బడ్జెట్ వచ్చేసి దాదాపు $64 to $65 బిలియన్. అంటే చాలా డిఫరెన్స్ ఉంది వాళ్ళకి మనకి. మనం మన జీడిపిలో జస్ట్ 2% మాత్రమే మనము ఆర్మీకి కానీ మన డిఫెన్స్ ఫోర్సెస్ మిగతా అన్నిటికీ మనం ఖర్చు చేస్తుంది. కాకపోతే పాకిస్తాన్ మాత్రం వాళ్ళ టోటల్ జీడిపిలో 18% వాళ్ళు డిఫెన్స్ పైనే స్పెండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు డెవలప్మెంట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనికేషన్ వీటన్నిటిలో కాంప్రమైజ్ చేసుకొని డిఫెన్స్ లో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. 1980s లో ఇండియా కావచ్చు పాకిస్తాన్ వీళ్ళిద్దరి మధ్య డిఫెన్స్ బడ్జెట్ ఏదైతుందో పెద్దగా డిఫరెన్స్ ఉండేది కాదు. అఫ్ కోర్స్ మనదే డిఫెన్స్ బడ్జెట్ అప్పటికి ఎక్కువ ఉన్నప్పటికీ డిఫరెన్స్ పెద్దగా లేదు. కాకపోతే ఆఫ్టర్ కార్గిల్ వార్ ఇండియా డిఫెన్స్ బడ్జెట్ అనేది ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవడం మొదలుపెట్టింది. అండ్ థ్యాంక్స్ టు అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్, మన ఎకనామిక్ డెవలప్మెంట్ వల్లే మనం డిఫెన్స్ లో కూడా స్పెండింగ్ క్రమక్రమంగా మనం పెంచుకుంటూ పోయాం. కానీ పాకిస్తాన్ మాత్రం అక్కడే ఉండిపోయింది. పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదు వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ లో. ఈ మధ్య రీసెంట్ గా వాళ్ళు ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక లాంగ్ వార్ ఏ కంట్రీ కూడా కోరుకోదు, ముఖ్యంగా మనం అసలు కోరుకోము. ఎందుకంటే భారత్ ఇప్పుడు చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది. మన గ్రోత్ ని మనం తగ్గించుకోవాలని అయితే అనుకోము. ఒకవేళ ఏదైనా జరిగినా షార్ట్ టర్మ్ విత్ ఇన్ 4-5 days లోపల స్టాప్ అయిపోయే చిన్నపాటి ఆపరేషన్ అయితే మనకి అనుకూలంగా ఉంటుంది. మన టార్గెట్ వచ్చేసి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు. ఫ్యూచర్ లో మన దేశంలో జరగకూడదు ఇలాగా, బట్ ఏదైనా ఉగ్రవాద చర్య జరిగితే దానికి ప్రతీకారంగా మనము పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల క్యాంప్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మనం బాంబింగ్ చేస్తాం. దానికి ఆపోజిట్ గా పాకిస్తాన్ కి అప్పుడు గనక ఈ J-35 అనే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ వాళ్ళ దగ్గర ఉంటే అది వాళ్ళకి చాలా పెద్ద ఎడ్జ్ అవుతుంది. అది మనకి చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే అట్ ప్రెసెంట్ మన దగ్గర 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ లేవు. ఇంకా టాక్స్ జరుగుతున్నాయి ఫ్రాన్స్ తో 4.5 జనరేషన్ అయిన రఫేల్ ని ఇంకా కొనాలా, లేదా రష్యాతో ఉండే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కొనాలా, ఈ డౌట్ లో ఉంది ఇంకా గవర్నమెంట్. అది కాకుండా మన సొంత AMCA 5th జనరేషన్ ఫైటర్ జెట్ అయితే మనం సొంతంగా తయారు చేస్తున్నామో అది అట్లీస్ట్ ఒక ఫైటర్ జెట్ అయినా సరే మన దగ్గరకు వచ్చేకి అట్లీస్ట్ 7 to 8 years పడుతుంది. ఇట్స్ అ లాంగ్ టైం. ఈ టైం లోపల మనం ఏమన్నా అట్లీస్ట్ ఒక 2-3 స్క్వాడ్రన్స్ అన్న 5th జనరేషన్ ఫైటర్ జెట్ ప్రొక్యూర్ చేసుకోవడం మనకి చాలా అవసరం. ఇన్ మై ఒపీనియన్ మనం పాకిస్తాన్ కి చాలా టైం ఇస్తున్నాం ప్రిపేర్ అవడానికి. ఉగ్రవాద చర్యలు అయితే పాకిస్తాన్ ఎప్పటికీ ఆపదు. దానికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ మనపై ఉగ్రవాద చర్యలు చేయడానికి ముందే వాళ్ళ ఇంపార్టెంట్ లొకేషన్స్ లో, అది ఆర్మీ అవ్వచ్చు, వాళ్ళ ఉగ్రవాదులు అవ్వచ్చు, ఎవరైనా కానీ
హెవీ బాంబింగ్ చేయాలి, అట్లీస్ట్ వాళ్ళని ఒక 20-25 ఇయర్స్ వెనక్కి పంపించేయాలి. వెయిట్ చేస్తుంటే మనకే నష్టం. వెయిట్ చేయకుండా ఐ థింక్ రియాక్ట్ అవ్వడం కన్నా కూడా ప్రొయాక్టివ్గా ముందే యాక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మీకు వీడియో చేస్తాను. అంటిల్ దెన్ లైక్ ది వీడియో, రీచ్ ఉంటుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గ్రోత్ ఉంటుంది. థ్యాంక్ యూ.